ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్లాసిక్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో పండు మిరపకాయ పచ్చడి ఎట్లా చేసుకోవాలో చూద్దాం. స్టెప్ బై స్టెప్ చెప్తా, ఫాలో అయిపోండి. ఫస్ట్ దీనికి కావాల్సింది ఒక 1 kg పండు మిర్చి తొడాలు ఒలిచేసుకుని పెట్టుకున్నాను అనమాట. మంచిగా క్లీన్ చేసేసుకుని క్లాత్తో. దాని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ పండు మిర్చిని ఇట్లా మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలన్నమాట. నేను 1 kg పండు మిర్చి తీసుకున్నాను. దానికి 200 grams రాక్ సాల్ట్ తీసుకుని అదే మిక్సీ జార్లో వేస్తున్నాను అనమాట. జస్ట్ దాన్ని అలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సర్లో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. సో ఇలా నేను మొత్తం 1 kg అంతా గ్రైండ్ చేసేసుకుని ఇలా బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక 200 grams వరకు చింతపండు వేసుకున్నాను. దాన్ని ఇట్లాగా మొత్తం మిక్స్ చేసేయాలన్నమాట. బాక్స్లో ఇట్లా మిక్స్ చేసిన తర్వాత బాక్స్ మూత పెట్టేసి ఒక సైడ్కి పెట్టేయాలన్నమాట. ఒక 3 days వరకు దాన్ని అలాగే ఉంచాలి, ఏం కదపకుండా. దీన్ని ఇప్పుడు నేను ఒక 3 days అట్లా కదపకుండా వదిలేస్తాను అనమాట. తర్వాత 3 days తర్వాత మెంతులు అన్నమాట. ఇవి మెంతులు మనం ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట మీద పెట్టుకుని ఫ్రై చేసుకుని మిక్సీ వేసుకోవాలి. తర్వాత ఆవాలు కూడా, దాన్ని కూడా ఫ్రై చేసుకుని మిక్సీ వేసుకోవాలి. అంటే 2 spoons మెంతుపిండి, దాంతోపాటు 4 spoons ఆవుపిండి అనమాట. తర్వాత ఇప్పుడు మనం 3 days స్టోర్ పెట్టుకున్న మిక్సర్లో వేసిన పచ్చడి ఉంది కదా, అది ఇప్పుడు గ్రైండర్లోకి వేసి ఒక 4 teaspoons వరకు పసుపు వేసుకోవాలి. తర్వాత ఇది ఆవపిండి అనమాట. నేను ఇవి ఒక 4 spoons వేస్తున్నాను. దాని తర్వాత ఇది మెంతుపిండి, ఇది ఒక 2 spoons వేస్తే చాలు. ఇప్పుడు నేను ఒక 100 grams వరకు వెల్లుల్లి తీసుకున్నాను అనమాట. దాన్ని మంచిగా క్రష్ చేసుకుని ఇట్లా మిక్సీలో జస్ట్ కచ్చా పచ్చాగా క్రష్ చేసుకోవాలన్నమాట. దాన్ని నేను ఇందులోకి ఒక 4 spoons వేస్తున్నాను. 4 to 5 spoons వేయొచ్చు. ఇది కొంచెంసేపు అట్లా గ్రైండర్లో ఇట్లాగా మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇట్లాగా తీసేసాను. ఇప్పుడు దీన్ని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం తాలింపు వేసుకోవాలి. దానికి ఆయిల్ వేసుకుని ఇట్లా తాలింపుకి సంబంధించినవన్నీ వేసేసుకోవాలన్నమాట. మెంతులు, తర్వాత ఇందాక మనం పక్కన పెట్టుకున్న వెల్లుల్లి, తర్వాత ఆవాలు ఒక 2 spoons వేసుకోవచ్చు. అంటే మీరు చూసుకుని వేసుకోవచ్చు, తాలింపు కాబట్టి. అలాగే ఇందాక వెల్లుల్లి ఉంది కదా, అది 1 spoon వేసాను అంతే. తర్వాత ఎండుమిర్చి అంతే. ఇంకా కలర్ మారిన తర్వాత ఇంకా దింపేయచ్చు అనమాట తాలింపు. ఇప్పుడు మనం చేసుకున్న పచ్చడిలో హాఫ్ వరకు తీసేసి ఇంకో హాఫ్ మాత్రమే ఉంచుకోవాలన్నమాట. ఆ హాఫ్లోకే తాలింపు వేసుకోవాలి, ఎందుకంటే టేస్ట్ స్టార్టింగ్లో ఉండదన్నమాట. అందుకే హాఫే ఫస్ట్ హాఫ్ తీసుకుని మిగతా హాఫ్ పక్కన పెట్టేసుకుని ఇది అయిన తర్వాత మళ్ళీ అందులోకి తాలింపు వేసుకుంటాం మేమైతే. సో అందుకే ఇలా చెప్పాను అనమాట. మళ్ళీ నేను ఈ పచ్చడి ప్రాసెస్కి కింద ఇంగ్రీడియంట్స్ అన్నీ రాసి డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.